ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము. నీ సహోదరులలో హెబ్రీయుడే కాని హెబ్రీయురాలే కాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యము చేసిన ఎడల 7వ సంవత్సరమున వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అయితే వాని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయునప్పుడు నీవు ఒట్టి చేతులతో వాని పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశములో దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించెనని జ్ఞాపకము చేసుకొని నీ మందలోనూ నీ కళ్ళములోనూ నీ ద్రాక్ష గానుగలోనూ కొంత అవశ్యముగా వానికియ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకనుగ్రహించిన దానిలో కొంత వానికియ్యవలెను. ఆ హేతువు చేతను నేను ఈ సంగతి నేడు నీకాజ్ఞాపించియున్నాను. అయితే నీ యొద్ద వానికి మేలు కలిగినందున నిన్నునూ నీ ఇంటివారిని ప్రేమించుచున్నాను కనుక నేను నీ యొద్ద నుండి వెళ్ళిపోనని అతడు నీతో చెప్పిన ఎడల నీవునూ కదురు పట్టుకొని తలుపులోనికి దిగినట్లుగా వాని చెవికి దానిని గుచ్చవలెను. ఆ తరువాత అతడు నిత్యమూ నీకు దాసుడైయుండును. అలాగుననే నీవు నీ దాసికిని చేయవలెను. వానిని స్వతంత్రునిగా పోనిచ్చుట కష్టమని నీవు అనుకొనకూడదు. ఏలయనగా వాడు 6 సంవత్సరములు నీకు దాస్యము చేసినందున జీతగానికి రావలసిన 2 జీతముల లాభము నీకు కలిగెను. అలాగైతే నీ దేవుడైన యెహోవా నీకు చేయు వాటన్నిటి విషయములో నిన్ను ఆశీర్వదించును. నీ గోవులలోనేమి నీ గొర్రె మేకలలోనేమి తొలిచూలు ప్రతి మగదానిని నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. నీ కోడెలలో తొలిచూలు దానితో పని చెయ్యకూడదు. నీ గొర్రె మేకలలో తొలిచూలు దాని బొచ్చు కత్తరింపకూడదు. యెహోవా ఏర్పరచుకుని స్థలమున నీవునూ నీ ఇంటివారునూ నీ దేవుడైన యెహోవా సన్నిధిని ప్రతి సంవత్సరము దానిని తినవలెను. దానిలో లోపము అనగా దానికి కుంటితనమైనను గ్రుడ్డితనమైనను మరి ఏ లోపమైనను ఉండిన ఎడల నీ దేవుడైన యెహోవాకు దాని అర్పింపకూడదు. జింకను దుప్పిని తినునట్లు నీ పురములలో పవిత్రాపవిత్రులు దాని తినవచ్చును. వాటి రక్తమును మాత్రము నీవు తినకూడదు. నీళ్లవలె భూమిమీద దాని పారబోయవలెను.